హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రేమికుడా రక్షకుడా. వైషుకి జీప్ జర్నీ ఇష్టం అని విరాట్ జీప్ తీశాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న విరాట్ని చూసి వెళ్ళి వెనక కూర్చుంది వైషు. అనీష్, పల్లవి ఒక సైడ్ కూర్చుంటే వైషు ఇంకొక సైడ్ కూర్చుంది. జీప్లోన నేను వెనక కూర్చుంటే ఇబ్బందిగా ఉంటుందండి అంది విరాజ్ వైపు చూస్తూ. వేద, ముందు కూర్చో వేద అని విరాట్. నువ్వు వెళ్ళి వర్ధు పక్కన కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు విరాజ్. విరాట్ వెళ్ళి వైషు పక్కన కూర్చోగానే విరాజ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని జీప్ స్టార్ట్ చేశాడు. విరాజ్, వేద, పల్లవి, అనీష్ వీళ్ళు నలుగురు చుట్టూ చూస్తూ మాట్లాడుకుంటున్నారు. కానీ విరాట్, వైషు మాత్రం ఎడమొహం పెడమొహం వేసుకొని కూర్చున్నారు. వీళ్ళ మాటలు విరాట్, వైషుల మౌనంతో థియేటర్కి వచ్చేశారు. వీళ్ళు దిగిన తర్వాత విరాట్ జీప్ పార్క్ చేసి వచ్చాడు. ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయడంతో వాటిని చూపించి లోపలికి వెళ్ళి తమ ప్లేసెస్లో కూర్చున్నారు. మూవీ స్టార్ట్ అవ్వగానే వైషు విరాట్ వైపు చూసింది. ఒకప్పుడు ఇదే థియేటర్లో అతన్ని మొదటిసారి చూసింది. ఇప్పుడు అతనే తన మెడలో తాళి కట్టి అతనితో మూవీకి వచ్చింది. విధి ఎంత విచిత్రమైంది. అప్పుడే ఈ దరిద్రం నాకు అంటుకుంటుంది అని ఊహించి ఉంటే ఆ రోజు బయటికి వచ్చేదాన్ని కాదు అనుకుంది మనసులో. విరాజ్, వేద పక్కన వైషు కూర్చుంది. ఆమె పక్కన విరాట్. మూవీ స్టార్ట్ అయిన విరాజ్ మూవీ చూడకుండా చిన్న చిన్న రొమాన్స్ చేస్తూ వేదాని విసిగిస్తున్నాడు విరాజ్. అవి వాళ్ళ పక్కనే కూర్చున్న వైషు కంటపడ్డాయి. ఇబ్బందిగా అనిపించింది ఆమెకి. మూవీ థియేటర్లో ఇవన్నీ కామన్. లవర్స్, పెళ్ళైన వాళ్ళ మధ్య కాసేపైతే విరాజ్ సైలెంట్ అవుతాడు అనుకుంటే ఆపడం లేదు. పల్లవి పక్కన కూర్చుందామనుకుంది. కానీ అనీష్ కూడా చేసే పని అదే కాబట్టి అక్కడికి వెళ్ళినా ఇక్కడ ఉన్నా ఒకటే అనుకుంది. కావాలని వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారని తెలియని వైషు వాళ్ళ పక్కన కూర్చోలేకపోతుంది. విరాట్ వైపు చూసింది. చుట్టూ చూడకుండా మూవీ స్క్రీన్కి కళ్ళు అతికించేశాడు. హా, వీడి పని బాగుంది అనుకుంది మనసులో. ఇంతలో కిస్సింగ్ సౌండ్ వినిపించి బాబోయ్, ఇక ఇక్కడ ఉండకూడదు అని లేచింది. వైషు లేవడంతో ఎక్కడికి అని అడిగాడు విరాట్. వాష్రూమ్కి అని వెళ్తుంటే నేను వస్తాను అని లేస్తుంటే ఆర్ యు మ్యాడ్, వాష్రూమ్కి ఎలా వస్తావు అని కోపంగా అడిగింది. తోడుగా వస్తాను అంటున్నాను, లోపలికి రాను అన్నాడు. ఏం అవసరం లేదు, నేను వెళ్ళగలను అని కోపంగా చెప్పి బయటకు వెళ్ళింది. ఏంటండి, ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరిగింది అంది వేద డల్గా. నాకు అదే అనిపిస్తుంది. మనం సైలెంట్గా ఉన్నా సరిపోయేదేమో. వైషు ఇక్కడే కూర్చునేది అన్నాడు విరాజ్. వైషు వెళ్ళిన 5 మినిట్స్కి విరాట్ బయటికి వెళ్ళాడు. ఫస్ట్ లేడీస్ వాష్రూమ్ సైడ్ వెళ్ళాడు. అక్కడే 10 మినిట్స్ వెయిట్ చేసి వైషు ఎంతకి రాకపోవడంతో లే లోపలికి వెళ్తున్న లేడీని పిలిచి వైషు ఫోటో చూపించి ఈ అమ్మాయి లోపల ఉందేమో చూడమని చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళి లోపల వైషు లేదు అని చెప్పేసరికి విరాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఫాస్ట్గా వెనక్కి వచ్చాడు. పాప్కార్న్ షాప్ వాడికి వైషు ఫోటో చూపిస్తే పార్కింగ్ సైడ్ వెళ్ళింది అని చెప్పాడు. వెంటనే పార్కింగ్ సైడ్ పరిగెత్తాడు. వైషు ఎవరినో వెతుక్కుంటూ వెళ్తూ కనిపించింది. ఆమె కనిపించిందని రిలాక్స్ అయ్యేలోపు ఆమె వెనకో కత్తితో వెళ్తున్న వాడిని చూసి విరాట్ కళ్ళు పెద్దవే అయ్యాయి. ఫాస్ట్గా వెళ్ళి వాడి తల పట్టుకొని గోడకేసి కొట్టాడు. వాడి అరుపు విని వెనక్కి తిరిగి చూసింది వైషు. కానీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే 10 మంది రౌడీలు కత్తులు పట్టుకొని వచ్చారు వైషుని చంపడానికి. విరాట్ వాళ్ళని వైషుని చేరుకోకుండా వాళ్ళని కొడుతూ అడ్డుపడుతున్నాడు. విరాట్ వాళ్ళని ఆపలేకపోతున్నాడు. వాళ్ళు వైషుని చంపడానికి గట్టిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి విరాట్ నుండి తప్పించుకుంటూనే వైషు వెనక వెళ్తున్నారు. విరాట్ ఒక్కడే ఉంటే చిటికెలో వాళ్ళని ఫినిష్ చేసేవాడు. ఇప్పుడు వైషు ఉండడంతో ఆమెకి ఏం జరుగుతుందో అని భయపడుతూ వాళ్ళపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాడు. వర్ధు, వెళ్ళిపో ఇక్కడి నుండి ఒక పక్క వాళ్ళని కొడుతూనే వైషుకి చెప్తున్నాడు. కానీ ఆమె అతని మాటలు పట్టించుకోకుండా దేనికో వెతుకుతుంటూ వెళ్తుంది. అసలు ఆమె వెనక ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు ఆమె. విరాట్ని ఇద్దరు బలంగా పట్టుకున్నారు. ఒకడు వైషుని చంపడానికి కత్తి పట్టుకుని వెళ్తుంటే విరాట్ ఎంత అరిచినా ఆమె పట్టించుకోవడం లేదు. దాంతో పక్కనే ఉన్న ఫైర్ ఎగ్జిటింగ్తో కాల్తో బలంగా తన్నాడు. వైషు దగ్గరికి వెళ్తున్న వాడికి గురి చూసి అది వెళ్ళి వాడి తలకి బలంగా తగిలింది. వాడు కత్తి వదిలేసి తల పట్టుకుని పడిపోయాడు. తనని పట్టుకున్న ఇద్దరిని బలంగా విదిలించి ఇద్దరిని లేవకుండా కొట్టేశాడు. వైషు, విరాట్ రాకపోవడంతో విరాజ్, అనీష్, పల్లవి, వేద నలుగురు బయటికి వచ్చి వీళ్ళని వెతుక్కుంటూ పార్కింగ్ ప్లేస్కి వచ్చి చూస్తే 10 మంది రౌడీలు విరాట్ కొట్టిన దెబ్బలకి కింద మూలుగుతూ కనిపించారు. వైషు అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్తున్న వైషు చేతిని పట్టుకుని విసురుగా వెనక్కి తిప్పి కొట్టడానికి చేతిని ఎత్తాడు విరాట్. నిజంగా కొడతాడేమో అని ఫేస్కి చేతులు అడ్డు పెట్టుకుని కళ్ళు మూసేసింది వైషు. తనపై దెబ్బ పడకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఊగిపోతూ కనిపించాడు విరాట్.
ఎప్పుడూ అతన్ని అంత కోపంగా చూడకపోవడంతో చిన్నగా వణుకు మొదలైంది వైషులో. ఆమె భయపడడం చూసి ఆమెకి కొంచెం దూరంగా వెళ్ళి తన కోపం కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాడు విరాట్. పల్లవి వెళ్ళి వైషుని హత్తుకుంది. వర్ధు, ఏం జరిగింది? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఇంత జరిగినా సెన్స్‌లో ఎందుకు లేవు? అని అడిగాడు విరాజ్. వైషు చిన్నగా తలెత్తి నేను అతన్ని చూశాను అంది. అతనా? ఎవరు అతను అని అయోమయంగా అడిగింది వేద. మా మాస్క్ వీరుడు అంది. వైషు చెప్పింది విని విరాట్, విరాజ్, అనీష్ ముగ్గురు షాక్ అయ్యారు. అందరికంటే ఎక్కువగా షాక్ తగిలింది విరాట్‌కే. తను వైషు ఎదురుగా ఉంటే ఎవరిని చూసి మాస్క్ వీరుడు అంటుంది అనుకున్నాడు. వాట్? మాస్క్ వీరుడా? అతను నీకెక్కడ కనిపించాడు? అని విరాట్‌ని గమనిస్తూ అడిగాడు విరాజ్. వైషు అతన్ని ఎక్కడ చూసిందో చెప్పడం స్టార్ట్ చేసింది. విరాట్‌ని రావద్దు అని కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది. పాప్కార్న్ షాప్ దగ్గరికి వెళ్ళి పాప్కార్న్ తీసుకుందాం అనుకుంది. షాప్ దగ్గరికి వెళ్తున్న తనకి మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. బాగా అబ్జర్వ్ చేస్తే తెలిసింది అతను తన మాస్క్ వీరుడు అని. ఫాస్ట్‌గా అతన్ని చేరుకోవడానికి అతని వెనకే వెళ్ళింది. ఆ కటౌట్, అతని కళ్ళు వైషు ఎప్పటికీ మర్చిపోదు. అతన్ని చాలాసేపు వెతికింది. కనిపించలేదు. మిస్ అయ్యాడు అని నిరాశపడేలోపు అతను పార్కింగ్ ప్లేస్‌కి వెళ్ళడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడే విరాట్ రావడం, రౌడీలు తనపై అటాక్ చేయడం జరిగింది. అతను మిస్ అయిపోతాడు అని చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా అతని కోసం వెతికింది. కానీ అతను మాయ చేసినట్టు మాయం అయిపోయాడు. వర్ధు, నువ్వు మిస్అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావు. మాస్క్ వేసుకొని చాలామంది ఉంటారు. అతను నువ్వనుకునే వ్యక్తి కాదు అని అనీష్ అంటుంటే, కాదు, అతను ఎక్కడున్నా నేను గుర్తుపడతాను. అతని కళ్ళు నేను గుర్తుపడతాను. ఎందుకంటే అతనివి పిల్లి కళ్ళు అని అరిచింది. విరాజ్, అనీష్ అప్పుడు చూశారు విరాట్ వైపు. అతని కళ్ళు నార్మల్‌గా ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు గమనించలేదు. అంటే వర్ధుకి తనెవరో తెలియకుండా ఉండాలని తన కళ్ళను దాచాడన్నమాట అనుకున్నారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు వాళ్ళకి. వేద వైషు దగ్గరికి వెళ్ళి, సరే అతను కనిపిస్తే మాత్రం ఇప్పుడేం చేస్తాం? నీకు పెళ్ళయింది. ఆ విషయం మర్చిపోయావా? అని అడిగింది. ఇప్పటి వరకు ఆ విషయం గుర్తులేని వైషుకి కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. మీ వల్లే నాకు ఈ బాధ. ప్రేమించిన వాడిని చేరుకోకుండా ఈ బందీఖానా వేశారు అని మెడలో తాళి విసురుగా బయటికి తీసి, నేను చచ్చినా బాగుండేది అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. వైషు అంటూ పల్లవి కూడా వెనకే వెళ్ళింది. చూసావా విరాట్, నువ్వు నిజం దాచడం వల్ల ఏం జరిగిందో? ఇప్పటికైనా నిజం చెప్పు. నువ్వు, వర్ధు హ్యాపీగా ఉంటారు అన్నాడు అనీష్. ఇప్పుడు విరాట్ నిజం చెప్పినా తను నమ్మదురా. విరాట్ వైషు కోసం అబద్ధం చెప్తున్నాడు అనుకుంటుంది. అందుకు కారణం విరాట్ పక్కన ఉండగానే తను ప్రేమించిన వాడిని చూడడం అన్నాడు విరాజ్. ఇప్పుడు ఎలారా అని కంగారుగా అడిగాడు అనీష్. చూద్దాం, అసలు వర్ధు ఎవరిని చూసిందో కనిపెడితే సరిపోతుంది. మీరు వెళ్ళి జీప్లో కూర్చోండి, నేను ఇక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళాడు. విరాజ్ ఫుటేజ్ తీసుకుని జీప్ దగ్గరికి వచ్చి అప్పటికే అందరూ కూర్చోవడంతో జీప్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అప్పటి వరకు వాళ్ళని గమనిస్తున్న మాస్క్ వేసుకున్న వ్యక్తి వాళ్ళు వెళ్ళేంత వరకు చూసి వాళ్ళు వెళ్ళిన తర్వాత తన రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వచ్చిన ఆ వ్యక్తి ఫేస్కి ఉన్న మాస్క్ తీసి కళ్ళకి పెట్టుకున్న నకిలీ పిల్లి కళ్ళు తీసి ఒక చిన్న బాక్స్లో కేర్ఫుల్గా పెట్టాడు. తర్వాత ఫేస్ వాష్ చేసుకుని అద్దంలో చూసుకున్నాడు. మాస్క్ లోపల ఉన్న విజయ్. మూవీ థియేటర్లో వైషుని పిచ్చిదానిలా తన కోసం వెతకడం గుర్తొచ్చి గట్టిగా నవ్వుకున్నాడు. నా వలలో చిక్కావు వర్ధిని. ఇక నా నుండి ఆ విరాట్ గాడే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. విరాట్ ఏ ముసుగులో అయితే దాన్ని నీడలా ఉండి కాపాడుకున్నావో ఇప్పుడు అదే ముసుగు నేను వేసుకుని దాన్ని నిన్ను కలిపి చంపేస్తాను అని కసిగా అనుకున్నాడు. చేతిలో ఉన్న మాస్క్ చూస్తూ వైషు కోసం విరాట్ ఎలా మాస్క్ వీరుడిలా మారాడో గుర్తు తెచ్చుకున్నాడు. ఇటు విరాట్ ఇంటికి వెళ్తూ తన మాస్క్ వీరుడిలా ఎలా మారాడో గుర్తు తెచ్చుకున్నాడు. వర్ధినిని ఒక లేడీ తీసుకెళ్ళింది అని అనీష్ ద్వారా తెలియడంతో అప్పటి నుండే వర్ధిని కోసం వేట మొదలుపెట్టారు రాజశేఖర్ గారు, ఇంకా రుద్రరాజు. ఆ విషయం బయట ఉన్న విరాట్కి రమణ ద్వారా తెలిసింది. తను వర్ధినిని వెతకడం మొదలుపెట్టాడు. విరాట్ చదువు పూర్తయింది. డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికే వర్ధిని గురించి తెలియదు. వర్ధినిని తీసుకెళ్ళింది ఒక ఆశ్రమం వార్డెన్ అని తెలియగానే ప్రతి ఊర్లో ఉన్న అనాథ ఆశ్రమం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడు విరాట్. అలా ఆమె కోసం విసుగు చెందకుండా వెతకగా వర్ధిని ఇంటర్లో ఉండగా దొరికింది అతనికి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అమ్మాయి ఇప్పుడు వయసులో కనపడేసరికి విరాట్ గుండెల్లో వీణలు మోగాయి. కానీ అప్పుడు పట్టించుకోలేదు విరాట్. 10th అయిన తర్వాత వర్ధిని అలియాస్ వైషు తన ఫ్రెండ్ పల్లవి బయటకు వచ్చేశారు ఆశ్రమం నుండి. హాస్టల్లో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్టడీ కంటిన్యూ చేస్తుంది. యువరాణిలా బ్రతకాల్సిన తను ఒకరి దగ్గర పనిచేస్తూ కష్టపడి చదువుకుంటుంటే విరాట్కి బాధగా అనిపించింది. ఒక నెల రోజుల పాటు ఆమెనే ఫాలో చేశాడు. వైషుకి తన్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపించేది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించేవారు కాదు. ఆమెకి తన చూపులు తెలిసి వెనక్కి తిరిగి చూడడంతో విరాట్కి చాలా హ్యాపీగా అనిపించేది.
తనకే తెలియకుండా ఆమెపై ఎనలేని ప్రేమను పెంచుకున్నాడు. విరాట్తో పాటు ఇంకొకరు కూడా వైషు కోసం వెతకడం, విరాట్లానే ఫాలో చేయడం ఆ క్షణం విరాట్కి తెలియదు. రుద్రరాజు గజపతి కొడుకుని ఊరికి దూరంగా పంపించేశాడు. ఎవరికీ తెలియకుండా. గజపతికి ఒక కొడుకు ఉన్నాడు అని తెలుసు, కానీ ఎలా ఉంటాడో తెలియదు. వేరే దేశంలో చదువుకుంటున్నాడు అని మాత్రమే తెలుసు అందరికీ. కానీ విజయ్ హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నాడు. వర్ధిని కోసం వెతకమని రుద్రరాజు చెప్పడంతో విరాట్లానే ఎంక్వైరీ మొదలుపెట్టాడు విజయ్. కానీ విరాట్ కంటే వెనుక ఉన్నాడు. వర్ధిని వైషుగా అనాథాశ్రమంలో పెరిగిందని, ఇప్పుడు అక్కడి నుండి బయటకు వచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటుంది అని తెలుసుకున్నాడు విజయ్. అయితే ఆమె గురించి ఎవరికీ తెలియదు. వర్ధినిని చంపడం చాలా ఈజీ అనుకున్నాడు. లోకల్లో హత్యలు చేసే 3 రౌడీలతో డీల్ మాట్లాడి చాటుగా తీసిన వైషు ఫోటో వాళ్ళకి చూపించి చంపేయమని చెప్పాడు. 2 రోజుల తర్వాత వైషు చనిపోలేదు. వైషుని చంపమని పంపిన రౌడీలు కనిపించకుండా పోయారు అని తెలిసింది విజయ్కి. నెక్స్ట్ ఇంకో 10 మంది రౌడీలను వైషుని చంపడానికి పంపించాడు. వైషుని సేవ్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అని ముందు నుండి వైషుని ఫాలో చేశాడు విజయ్. నైట్ 10 గంటలకు అటాక్ ప్లాన్ చేశాడు. వైషుని ఫాలో చేసి ఆమె గురించి తెలుసుకొని రెస్టారెంట్లో లేట్ అవ్వడం వల్ల 10కి హాస్టల్కి స్టార్ట్ అయ్యింది వైషు. ఆమె వెనకే విరాట్ కూడా మాస్క్తో ఫాలో చేశాడు. ఇంటికి వెళ్తున్న వైషుని దారిలో అడ్డగించారు రౌడీలు. ఇంతకుముందు అటాక్ జరిగినప్పుడు వైషుకు తెలియకుండా సేవ్ చేశాడు విరాట్. కానీ ఇప్పుడు వైషు అతన్ని చూసేసింది. తన్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే విరాట్ ఆమెకి ఎదురుపడకుండా వెళ్ళిపోయాడు. విరాట్ మొహం కనిపించకపోయినా వైషు అతని కళ్ళను గుర్తుపట్టుకుంది. ఇటు విజయ్ కూడా వైషుని సేవ్ చేసిన వ్యక్తిని ఫాలో చేస్తూ వెళ్ళాడు. విరాట్ గురించి ఎంక్వైరీ చేస్తే అతను ఒక డాక్టర్ అని తెలిసింది. అంతే, అతని గురించి ఏం తెలియలేదు. వైషుని ఎందుకు కాపాడుతున్నాడో అర్థం కావడం లేదు విజయ్కి. రుద్రరాజుకి వైషు దొరికింది అని చెప్పాడు విజయ్. అప్పటి నుండి వైషుని చంపడానికి మనుషుల్ని పంపిస్తూనే ఉన్నారు వాళ్ళు. విరాట్ వాళ్ళని కొట్టి తిరిగి హాస్పిటల్కి పంపిస్తున్నాడు. విరాట్ గురించి తెలుసుకుందామని విరాట్ రూమ్మేట్ అయిన సిద్ధుతో పరిచయం పెంచుకుని వాళ్ళ ఇంట్లో చేరాడు. కానీ విరాట్ గురించి ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. వైషుని ప్రేమిస్తున్నాడేమో అని విజయ్కి అనుమానం కలిగింది. ఇటు వైషు కూడా మాస్క్ వెనుక ఉన్న విరాట్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ విషయం విరాట్కి అర్థమయ్యి ఆమెకి కనిపించకుండా జాగ్రత్తగా పడడం స్టార్ట్ చేశాడు. ఆమె తనపై రోజు రోజుకు పెంచుకుంటున్న ప్రేమ అర్థమయ్యి రమణ ద్వారా రాజశేఖర్ గారికి వర్ధిని గురించి చెప్పేశాడు. ఇటు వైషుకి పెళ్లి జరిగితేనే ఆస్తి తమకి దక్కుతుందని కొత్త నిజం తెలుసుకున్న రుద్రరాజు వైషుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయమని చెప్పాడు. కానీ ఈలోపే విరాజ్ వైషుని తమ ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత వైషు కోసం విరాట్ వెళ్ళడం, ఊరి అందరి ముందు విరాట్ తన చిన్న మనవడు అని రాజశేఖర్ గారు చెప్పడం వల్ల విరాట్ గురించి అప్పుడు నిజం తెలిసింది. దూరంగా ఉంటూనే వైషుపై ఈగ వాలనివ్వలేదు విరాట్. అలాంటిది ఇప్పుడు ఆమె దగ్గరగా ఉంటే వైషుని చంపడం చాలా కష్టం అని అర్థమయ్యింది విజయ్కి. విరాట్ని పెళ్లి కొడుకుని చేస్తున్నప్పుడు విన్నాడు. విరాట్ని చూడకుండా వైషు లవ్ చేస్తుంది అని. ఆ విషయం విరాట్కి తెలిసిన వైషుకి దూరంగా ఉంటున్నాడని విరాజ్ మాటల్లో తెలిసింది. అలానే విరాట్ తన పిల్లి కళ్ళను హైడ్ చేశాడు అని గమనించాడు. విరాట్నే మాస్క్ వేసుకొని తన్ని సేవ్ చేసిన వ్యక్తి అని వైషుకి తెలియదు అని కూడా తెలుసుకున్నాడు. అప్పటికప్పుడు ప్లాన్ వేసుకొని సిద్ధుతో పాటు హైదరాబాద్ వెళ్లకుండా విరాట్లా పిల్లి కళ్ళు అతనిలానే హెయిర్ స్టైల్ చేసుకొని వైషు ముందుకు వచ్చి తనే మాస్క్ వీరుడు అని ఆమెను నమ్మించాడు. అవన్నీ గుర్తు తెచ్చుకొని రేపటికి ఏం ప్లాన్ చేయాలో అని ఆలోచనలలో పడ్డాడు విజయ్. ఇటు విరాట్ కూడా అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి 6 అయ్యింది. వెళ్ళినప్పుడు హుషారుగా వెళ్ళిన జంటలు ఇప్పుడు వాడిపోయి రావడంతో రాజశేఖర్ గారికి అనుమానం వచ్చింది. కానీ ఏమీ అడగలేదు. విరాట్, అనీష్ రూమ్స్ పైనే ఉండడంతో ఒకరి వెనక ఒకరు మెట్లెక్కుతున్నారు. విరాట్ వెళ్తుంటే అతను వెళ్లే దారిలో బ్లడ్ డ్రాప్స్ చూసిన పల్లవి ఏమండి బ్లడ్ అంటూ అరిచింది. విరాట్దే బ్లడ్ అని తెలిసి విరాట్ని ఆపి చూడగా అతని షర్ట్కి బ్లడ్ అంటుకొని కనిపించింది. విరాట్ వేసుకున్న షర్ట్ మెరూన్ కలర్ వల్ల అతని ఒంటికి ఉన్న గాయాలు కనిపించలేదు. విరాట్ కూడా కనిపించకుండా కవర్ చేశాడు. కానీ బ్లడ్ కింద పడడం వల్ల తెలిసిపోయింది. విరాట్ని ఆపి షర్ట్ ఓపెన్ చేసి చూడగా గుండె దగ్గర, ఛాతీపై, భుజం మీద కత్తి గీసుకున్నట్టుగా గాయచీలకలు కనిపించాయి. వాటిని చూసి రేయ్ ఇన్ని గాయాలైతే మాకు చెప్పలేదేంటి అని అడిగాడు విరాజ్. వదిలేయ్ అన్నయ్య, చిన్నవే అని షర్ట్ వేసుకుంటుంటే ఏంటిది నాన్న ఈ గాయాలు అంటూ అక్కడికి వచ్చారు భానుగారు. అమ్మా చిన్నవే, కంగారు పడుకు అంటుంటే ఇవి చిన్నవా, చూడు బ్లడ్ ఎలా పోతుందో అని ఏడుస్తుంటే అమ్మ ఏడవకు, ముందు డాక్టర్కి కాల్ చేయి అని విరాట్ని హాల్లో సోఫాలో పడుకోబెట్టాడు విరాజ్. డాక్టర్కి కాల్ చేసి పిలవడంతో 15 నిమిషాల్లో వచ్చారు. గుండె దగ్గర చీలిన గాయంకి కొన్ని కుట్లు పడ్డాయి. మిగిలిన గాయం క్లీన్ చేసి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్, ఆయింట్మెంట్ ఇచ్చాడు. డాక్టర్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది విరాజ్?
విరాట్కి కత్తిగాయాలు ఎలా అయ్యాయి అని సీరియస్గా అడిగారు రాజశేఖర్ గారు. దాంతో థియేటర్లో జరిగింది మొత్తం చెప్పాడు విరాజ్. ఓన్లీ వైషుపై జరిగిన అటాక్ గురించి మాత్రమే. మామయ్య గారు, వాళ్ళు చంపుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు నా బిడ్డ. రేపు ఇంకా ఎక్కువ చేస్తారు. పిల్లల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయండి వాళ్ళని. ఇలా అయితే నా పిల్లలు నాకు దక్కకుండా పోతారు అని ఏడుస్తూ అడిగారు భానుగారు. రాజశేఖర్ గారు బాగా ఆలోచించి, ఎలానో చిట్టి తల్లికి విరాట్తో పెళ్లి జరిగిపోయింది కాబట్టి మనం లీగల్గా వెళ్దాం అన్నారు. అంటే ఏంటి నాన్నగారు మీరు ఏమంటున్నారో అర్థమయ్యేలా చెప్పండి. చిట్టి తల్లి మహేంద్ర వారసురాలు కాబట్టి డాక్యుమెంట్లో రాసిన దాని ప్రకారం చిట్టి తల్లి భర్త అంటే విరాట్కి ఆస్తిపై హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆ రుద్రరాజు వాళ్ళు ఇల్లీగల్గా అనుభవిస్తున్న ఆస్తిని విరాట్కి హ్యాండ్ ఓవర్ చేయమని కోర్టు నుండి నోటీసులు పంపుదాం. కానీ తాతయ్య, ఇది ఇంకా రిస్క్ ఏమో కదా అని అడిగాడు అనీష్. రిస్క్నే అనీష్. కోర్టు నోటీసులు పంపిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళకి చిట్టి తల్లి శత్రువు, ఇప్పుడు అందులో విరాట్ యాడ్ అవుతాడు అన్నారు ఆయన. భానుగారు విరాట్ చేతిని గట్టిగా పట్టుకొని, నాకు భయంగా ఉంది మామయ్య అన్నారు. ఏంటే, వాడేదో నీ సొంత కొడుకు అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు, వాడిపై ప్రేమ కురిపించేస్తున్నావు అని విసుగ్గా అడిగారు జ్ఞానాగారు. అత్తయ్య, విరాట్ నా సొంత కొడుకు కన్నా ఎక్కువ. ఇందులో నేను క్షణం కూడా ఆలోచించకుండా చెప్తాను. పెద్దలే అన్నారు కదా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని. అంటే ఏంటే, వీడు నీకు విరాజ్ కంటే ఎక్కువనా అని కోపంగా అడిగారు. జ్ఞాన, నువ్వు ఎప్పటి నుండి విరాట్ని వేరు చేసి మాట్లాడుతున్నావు అని సీరియస్గా అడిగారు రాజశేఖర్ గారు. వేరు చేయడానికి ఏముందండి, వాడు మన రక్తం కాదుగా అనగానే విరాట్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గొడవ పెద్దది అయ్యేలా ఉందని మాటల తర్వాత ముందు వీని రెస్ట్ తీసుకొనివ్వండి అని విరాట్ని రూమ్కి వెళ్దురా అంటూ విరాట్ని అతని రూమ్కి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ వెనకే మౌనంగా వెళ్ళింది వైషు. ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ గురించి తను వినలేదు. ఆమె ఆలోచనలు అన్నీ మాస్క్ వీరుడి దగ్గరే ఉన్నాయి. అతను నన్ను చూడలేదా, లేకపోతే చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడా, నాకు పెళ్ళి అయ్యిందని వదిలేశాడా, ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ బాధపడుతుంది వైషు. విరాట్ని బెడ్పై కూర్చోబెట్టి, నాయనమ్మ మాటలు పట్టించుకోకు విరాట్, చిన్నప్పటి నుండి నాయనమ్మ అంతేగా అన్నాడు విరాజ్. లేదు అన్నయ్య, నేను నాయనమ్మ మాటలకు ఎందుకు పట్టించుకుంటాను, తను అన్నది నిజమే, నేను ఈ ఇంటివాణ్ణి కాదు కదా నవ్వుతూ అన్నాడు. రేయ్, అలా అనుకురా, మేము ఎప్పుడైనా నిన్ను పరాయివాళ్ళలా చూసామా అని బాధగా అడిగాడు విరాజ్. అన్నయ్య, నేను సరదాగా అన్నాను, నువ్వు బాధపడతావు అనుకోలేదు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఫుడ్ పంపిస్తాను, టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకు అని ఎక్కడో చూస్తూ ఆలోచిస్తున్న వైషుని చూసి, వర్దు, ఎక్కడ ఆలోచిస్తున్నావు అని విరాజ్ కదపడంతో తేరుకొని విరాజ్ వైపు చూసింది. విరాట్కి పెద్దగా గాయం అవ్వలేదు, నువ్వు కంగారు పడకు, అలాగే వీని కాస్త చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నీకు ఏమైతే నాకేంటి అన్నట్టు విరాట్ని ఒక చూపు చూసి వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. నాయనమ్మ అన్న మాటలు నిజమే అన్నయ్య, నేను ఈ ఇంటి రక్తాన్ని కాదు, వర్దు సేఫ్ అనుకున్న తర్వాత ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను, మీ అందరికీ దూరంగా అనుకొని కళ్ళు మూసుకున్నాడు. వైషు ఫ్రెష్ అయ్యి వచ్చి ఆకలిగా ఉండడంతో తినడానికి కిందకి వెళ్ళింది. వేద ప్రెగ్నెంట్ కాబట్టి భానుగారికి పల్లవి హెల్ప్ చేస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వారికి వడ్డిస్తున్నారు. విరాజ్, అనీష్, జ్ఞాన గారు, కిరణ్ గారు, రాజశేఖర్ గారు వేద భోజనం చేస్తుంటే వైషు వెళ్ళి తన ప్లేట్లో వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది. చిట్టి తల్లి, విరాట్ ఇంకా భోజనం చేయలేదు అని అడిగారు భానుగారు. ఏమో, నాకేం తెలుసు, కేర్లెస్గా అని తినడం స్టార్ట్ చేసింది. ఆమె ప్రవర్తనకి ఫస్ట్ టైం భానుగారికి కోపం వచ్చింది. పల్లవి, నువ్వు ఇక్కడ చూసుకోమ్మా, నేను వెళ్ళి విరాట్కి భోజనం ఇచ్చి వస్తాను అని కొంచెం హార్ష్గానే చెప్పి ప్లేట్ తీసుకొని విరాట్ రూమ్లోకి వెళ్ళారు. వైషుకి ఆవిడ కోపం అర్థమైనా పట్టనట్టు తింటుంది. పెళ్ళైతే వైషు మారుతుంది అనుకున్నారు రాజశేఖర్ గారు. కానీ వైషు విరాట్ని ఒక మనిషిలా చూడడం లేదు అని ఈ క్షణం అర్థమైంది ఆయనకి. దాంతో తినకుండా చేయి కడిగేసుకొని రూమ్కి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకలా వెళ్ళిపోయారో విరాజ్కి అర్థమయ్యింది. వైషుతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు విరాజ్. భానుగారు విరాట్కి భోజనం తినిపించి ప్లేట్ తీసుకుని కిందకి వస్తుంటే ఆవిడికి వైషు ఎదురుపడింది. వైషుని కోపంగా ఒక చూపు చూసి కిచెన్లోకి వెళ్ళిపోయారు. ఒక అనాథ వెధవ కోసం రాణి లాంటి నా మనవరాలపై కోపం చూపిస్తుందేంటి, ఇది వాడు ఏం మాయ చేశాడో అని విరాట్ని తిట్టుకున్నారు జ్ఞానగారు. విరాట్ భోజనం చేసిన తర్వాత టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు దుప్పటి ముసుగు వేసుకొని. రూమ్లోకి వచ్చిన వైషు ముసుగు వేసుకొని పడుకున్న విరాట్ దుప్పటి విసురుగా తొలగించి, ఏంటి ఇక్కడ పడుకొని మళ్ళీ నన్ను మాటలనిపించాలి అని చూస్తున్నావా అని కోపంగా అడిగింది. నేనెందుకు అలా చేస్తాను వర్దు అని అయోమయంగా అడిగాడు. మరి నీ కాళ్ళకి ఏదో దెబ్బ తగిలినట్టు భోజనానికి కిందకి రాకుండా కూర్చున్నావు, నీ వల్ల నేను మాటలు పడాల్సి వచ్చింది. ఎవరు ఏమన్నారు అని అడుగుతుంటే ఇప్పుడెళ్ళి వాళ్ళని అడిగి ఇంకా అనరాని మాటలు అనిపిస్తావా,
ఏం అవసరం లేదు, బెడ్పై పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అని విసుగ్గా చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. తనకే తెలియకుండా వైష్యుని బాధ పెడుతున్నాను, ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు విరాట్. వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. టాబ్లెట్స్ ప్రభావం వల్ల వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. బాల్కనీలోకి వెళ్ళిన వైషు కళ్ళల్లో నీళ్లు వస్తుంటే తుడుచుకుంది. ఇష్టం లేని మనుషుల మధ్య ఉంటే ఇంత నరకంగా ఉంటుందా అనుకుంది. ఇంతలో తన మీదకి పేపర్ బోల్ వచ్చి పడింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా చూడు అని ఉంది. ఏంటిది అనుకుని ఎదురుగా చూస్తే దూరంగా మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే వైషు మొహం ఆనందంతో వెలిగిపోయింది. అతను పేపర్ వైపు చూపించడంతో అందులో ఉన్న మ్యాటర్ చదివింది. రేపు ఉదయం 5 గంటలకు ఊరి చివరన ఉన్న గుడికి ఒక్కదానివేరా, నీతో మాట్లాడాలి అని ఉంది. ఎదురుగా మాస్క్ వేసుకున్న వ్యక్తిని చూసింది. రేపు కలుద్దామని సైగల ద్వారా చెప్పి వెళ్ళిపోయాడు. వైషు మనసు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. హ్యాపీగా డ్యాన్స్ వేసుకుంటూ వచ్చి సోఫాపై పడింది. విరాట్ యూజ్ చేసే పర్ఫ్యూమ్ ముక్కును తాకడంతో ఈ స్మెల్ అని ఆలోచిస్తుంటే చేతిలో ఉన్న పేపర్ కింద పడింది. దాన్ని తీసి జాగ్రత్తగా దాచి మార్నింగ్ గుడికి వెళ్ళడానికి ఇంట్లో ఏ సాకు చెప్పాలి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే 4:30కి నిద్ర లేచింది వైషు. ముందుగా తలస్నానం చేసి సింపుల్గా ఉండే డ్రెస్ వేసుకుని రెడీ అయ్యింది. బెడ్పై పడుకున్న విరాట్ని చూసింది. అతని టాబ్లెట్స్ ప్రభావం వల్ల మత్తుగా నిద్రపోతున్నాడు. అతను లేవక ముందే వెళ్ళి వచ్చేయాలి అనుకుని కిందకి వెళ్ళింది. అప్పుడే జ్ఞాన గారు, భాను గారు గుడికి వెళ్ళడానికి పూజా సామాగ్రి సిద్ధం చేసుకుంటున్నారు. ఏంటి, ఎవరికీ తెలియకుండా వెళ్దామనుకుంటే ఇలా అవుతుంది అనుకుని వెంటనే ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళతో వెళ్తే ఎవరికీ అనుమానం రాదు, నన్ను ఆపరు కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగోలాగా మేనేజ్ చేయాలి అనుకుని జ్ఞానగారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అని స్వీట్గా పిలిచింది. వచ్చిన దగ్గర నుండి ఇదే పిలవడం ఆవిడని అమ్మమ్మ అని. దాంతో ఆవిడ పొంగిపోయి, చిట్టి తల్లి, నువ్వు నన్ను అమ్మమ్మ అని పిలిచావా అన్నారు. అవునమ్మమ్మ, నేను నీతో పాటు గుడికి రావచ్చా అని అడిగింది. వద్దు చిట్టి తల్లి, ఇప్పుడే నువ్వు ప్రమాదంలో ఉన్నావు, ఇప్పుడు బయటికి వస్తే ఇంకా ప్రమాదం అన్నారు భానుగారు. ఆవిడ అలా అనగానే వైషు మొహం పాలిపోయింది. ఏయ్, ఏం కాదు, పిల్ల గుడికి రావడానికి ఇష్టపడుతుంటే వద్దా అంటావేంటి? దానికి ఏ కష్టం వచ్చిందో ఆ దేవుడికి చెప్పుకోవడానికి వెళ్తుంది, రానివ్వు అన్నారు జ్ఞానగారు. అది కాదు అత్తయ్య, ఇంకేం మాట్లాడకు, నువ్వు రా చిట్టి తల్లి అంటూ వైషుని తీసుకుని బయటికి నడిచారు జ్ఞానగారు. ఇంకా ఆవిడ వినదని భానుగారు పూజా సామాగ్రి తీసుకొని నడిచారు. ఒక డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి గుడికి స్టార్ట్ అయ్యారు ముగ్గురు. ప్రయాణం మొత్తం జ్ఞానగారిని, భానుగారిని ఎలా బుడ్డి కొట్టించాలి అనే ప్లాన్లో ఉంది వైషు. ఊరి చివర గుడిలోకి వచ్చారు. వీళ్ళు ఇక్కడికేనా అనుకొని ఈ గుడికే ఎందుకు అని అడిగింది వైషు. ఇక్కడ ఒక స్వామీజీ ఉంటారు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుందని ఒకసారి మీ ఇద్దరి జాతకం చూపించాలి అని వచ్చాం. ఆయన సూర్యుడు వస్తే బయట ఇటువంటివి చూడరు, అందుకే మార్నింగ్ వచ్చాం అన్నారు భానుగారు. అయితే మీరు వెళ్ళండి, నేను ప్రదక్షిణలు చేస్తాను అంది వైషు. సరే జాగ్రత్త అనేసి జ్ఞానగారు, భానుగారు స్వామీజీ దగ్గరికి వెళ్ళారు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి వైషు విరాట్ జాతకాలు ఆయన ముందు పెట్టి, స్వామీజీ, మా పిల్లలకి ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంటుంది, మీరు ఒకసారి వాళ్ళ జాతకం చూసి ఏదైనా పరిష్కారం చెప్పండి అన్నారు భానుగారు. ఆయన జాతకం పరిశీలిస్తుండగా భాను, కారులో నైవేద్యం మర్చిపోయాం, వెళ్ళి తీసుకురా అన్నారు జ్ఞానగారు. అలాగే అని ఆవిడ లేచి వెళ్ళిన తర్వాత స్వామీజీ వాళ్ళ జాతకంలో ఏముంది అని అడిగారు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఈమెకి మృత్యు గడియలు వెన్నంటే ఉన్నాయి అన్నారు. ఏంటి స్వామీజీ మీరు చెప్పేది, నా మనవరాలు అంటుంటే కంగారు పడకండి, ఈ అమ్మాయికి పెళ్ళి అయ్యిందా అని అడిగారు. అయ్యింది స్వామీజీ, ఈమెకు ఉన్న మృతి గడియలు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి వైపు మళ్ళాయి అన్నారు. అంటే ఏంటి స్వామీజీ అని అర్థం కాకుండా అడిగారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయికి ఈ అమ్మాయి వల్ల చనిపోయే అవకాశం 100% ఉంది అన్నారు ఆయన. ఆయన చెప్పిన దానికి జ్ఞానగారికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ బయటపడకుండా, స్వామీజీ, ఈ విషయం నా కోడలికి చెప్పకండి, తను తట్టుకోలేదు అని బాధగా మొహం పెట్టి అన్నారు. సరే చెప్పను, కానీ ఆ అమ్మాయి చేత పరిహారాలు, పూజలు, హోమం చేయిస్తే ఆ అబ్బాయికి కొంతలో ప్రమాదం తప్పుతుంది అని చెప్పారు. అలాగే స్వామీజీ, మీరు మాత్రం నా కోడలికి ఈ విషయం చెప్పకండి అని భానుగారు రావడంతో లేచారు. అప్పటికే స్వామీజీకి సూర్య నమస్కారం చేసుకునే సమయం అవ్వడంతో ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయారు. అత్తయ్య, స్వామీజీ ఏమన్నారు అని అడిగారు భానుగారు. నువ్వేం కంగారు పడకు, వాళ్ళిద్దరి జాతకాలు బాగున్నాయట అని చెప్పగానే భానుగారు కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యారు. ఇటు వైషు గుడి వెనక్కి వెళ్ళగానే మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి కనిపించాడు. అతన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి 2 అడుగుల దూరంలో ఆగిపోయి సంతోషంగా చూస్తుంది. ఎలా ఉన్నావు వైషు అని విజయ్ గొంతు మార్చుకొని మాటల్లో ప్రేమనంతా ఒలకపోసి అడిగాడు. ఎప్పుడు తన మాస్క్ వీరుడు మాట్లాడకపోయినా ఇప్పుడు ఫస్ట్ టైం
మాట్లాడడం వల్ల ఆమె మనసు ఉప్పొంగిపోయింది. బాగున్నాను అని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నా పెదవుల్లో నవ్వుతూ చెప్పింది. అతను సైలెంట్గా ఉండడంతో నిన్ను చాలా ప్రశ్నలు అడగాలి అని ఉంది. అందులో మొదటిది, నువ్వు ఎందుకు సడన్గా దూరం అయ్యావు వీరా అని అడిగింది. వీరానా అన్నట్టు వైషు అతని వైపు చూస్తుంటే, మరి నీకు నా పేరు తెలియదు కదా, అందుకే నేను పెట్టుకున్న పేరు అంది నవ్వుతూ. బాగుంది అని నేను నీకు దూరం అవ్వడానికి కారణం మీ బావ విరాట్ అన్నాడు. విరాట్నా, అతనికేం అవసరం అని అడిగింది. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ఆస్తి మొత్తం వాడిదే అవుతుంది కాబట్టి. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నేను ఈ మధ్యనే వీళ్ళకి తెలుసు. మరి నీ గురించి ఎలా తెలుసు అని అడిగింది. కాదు, నువ్వెవరో విరాట్కి ముందే తెలుసు. తెలిసే నిన్ను ఫాలో చేశాడు. నేను నిన్ను ఫాలో చేస్తూ ప్రొటెక్ట్ చేయడం అన్నీ తెలుసు. నీకు ప్రపోజ్ చేస్తే టైంకి విరాట్ నా దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. కానీ నేను వెనక్కి తగ్గలేదు. నిన్ను వదిలేది లేదు అని నేను గట్టిగా చెప్పేసరికి నువ్విక్కడ ఉన్నావని మీ పెద్ద బావ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నిన్ను నా నుండి దూరం చేశాడు. నిన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేసి ప్లాన్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విరాజ్ పెళ్లి గురించి తెలుసు. విరాజ్ కాదంటే నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని గెస్ చేసి సక్సెస్ఫుల్గా నిన్ను నా నుండి దూరం చేసి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు. ఏంటి విరాట్ ఇంత కన్నింగ్నా? నేను ఎన్ని మాటలు అన్నా పడుతుంటే మంచివాడు అనుకున్నాను అంది. మంచిగా నటించడంలో వాడిని మించిన వాడు లేడు. అందుకే నువ్వు నాతో వచ్చేయ్, ఏమైనా వెళ్ళిపోదాం అన్నాడు. వైషు ఆలోచించి, విరాట్ నేను డైవర్స్ పేపర్స్పై సైన్ చేశాం. ఇంకా 6 నెలల్లో మాకు డైవర్స్ వచ్చేస్తాయి. ఈలోగా పల్లవి లైఫ్ మా అన్నయ్యతో సెటిల్ అయితే విరాట్ గురించి విరాజ్ బావతో చెప్పి వస్తాను అంది. కానీ వైషు, నీకు నిజం తెలిసిందే అని విరాట్కి తెలిస్తే నిన్ను నన్ను వేరు చేయడానికి ఏమైనా చేస్తాడు అన్నాడు. లేదు, అతని గురించి తెలిసినట్టు నేను చెప్పను. కానీ ఇప్పుడు నీతో రాలేను. వచ్చి నా ఫ్రెండ్ లైఫ్ని రిస్క్లో పెట్టలేను అంది బాధగా. సరే, నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అన్నాడు. నీ ఫేస్ ఒకసారి చూపించవా అని అడిగింది. నో, నువ్వు నాతో వచ్చిన రోజు చూపిస్తాను అన్నాడు. వైషు డిసప్పాయింట్గా అయిపోయింది. ఓకే, నీకు నాపై నమ్మకం లేకపోతే చెప్పు, ఇప్పుడే మాస్క్ తీస్తాను అని మాస్క్ తీస్తుంటే, వద్దులే, నీపై నాకంటే ఎక్కువగా నమ్మకం ఉంది అంది. ఇంతలో చిట్టి తల్లి అంటూ భానుగారు పిలవడంతో సరే నేను వెళ్తాను అని వెళ్తున్న విజయ్ని వీరా అని పిలిచింది. ఏంటి అని ఆగి వెనక్కి తిరిగాడు. నాకు రోజుకు ఒకసారైనా కనిపించు అంది బెంగగా. నేను నిన్ను ఎక్కువగా కలిస్తే రిస్క్, అప్పుడప్పుడు రావడానికి ట్రై చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. చిట్టి తల్లి, ఇక్కడేం చేస్తున్నావు అని భానుగారు అడగడంతో ఏం లేదు, ఇక్కడ ప్లేస్ బాగుంది అని చూస్తున్నాను అంది. సరే వెళ్దాం రా అని కార్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ విరాట్ కనిపించాడు. అతన్ని చూసి వైషుకి కోపం పెరిగిపోయింది.